మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కరువు విలయతాండం చేస్తున్న నేపథ్యంలో కరువు నివారణ చర్యల విషయంలో కానీ నీటి వనరులను సరైన సమయంలో సరైన రీతిలో సద్వినియోగం చేసుకునేలో నిర్వహించడంలో ఆంధ్రప్రదేశ్ వైఫల్యాలను తద్వారా రాయలసీమ లాంటి ఎనుగుబండి ప్రాంతాలకు జరగబోయే నష్టాన్ని జరిగిన నష్టాన్ని వివరిస్తూ మీడియా సమావేశం నిర్వహించారు. వారు లేవనెత్తిన కీలకమైన అంశాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిగణలో తీసుకొని సమాధానం చెప్పాలి, సరిదిద్దుకోవాలి. ముఖ్యంగా శ్రీశైలం డ్యామ్కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు విలువైన అంశాలు లేవనెత్తారు. శ్రీశైలం డ్యాంలో ఫ్లో వస్తున్న ప్రారంభంలోనే 840 అడుగులు కింద నీళ్ళు వచ్చినప్పుడే తెలంగాణ ప్రభుత్వం కల్వకుర్తి నుంచి నీళ్లు తీసుకునే ప్రయత్నం చేసింది. ఆ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాన్ని నిలువరించుండాలి. నిలువరించలేని పరిస్థితిలో పోతిరెడ్డిపాడు నుంచి కాకపోయినా మాల్యాల నుంచి ముచ్చెమర్రి నుంచి నీళ్లు తీసుకునే వెసులుబాటు ఉంటే తీసుకునే ప్రయత్నం చేయలేదు. ఆ రకంగా ప్రారంభంలో నష్టపోయినాం. ఇప్పుడు శ్రీశైలం డ్యాంలో 880 అడుగుల దాకా నీళ్లు వచ్చిన నేపథ్యంలో పోతిరెడ్డిపాడు నుంచి పూర్తి స్థాయి నీళ్లను దాదాపు 4 టీఎంసీల నీళ్లను పర్ డే తీసుకునేదానికి వెసులుబాటు ఉన్నా తీసుకోవట్లేదు. ఈ రోజు కూడా 8,000 క్యూసెక్కులు మాత్రమే తీసుకుంటున్నారు. మరోవైపు ముచ్చెమర్రిని ఇంతవరకు వాడుకునే ప్రయత్నం చేయలేదు. తెలంగాణ ప్రభుత్వం మాత్రం నిబంధనలకు భిన్నంగా శ్రీశైలం ఎడమ కాలువ నుంచి రోజుకి 3.5 టీఎంసీ నీళ్లను లిఫ్ట్ చేసి కరెంట్ ఉత్పత్తి పేరుతో నీళ్ళని నాగార్జున సాగర్కి వదిలేస్తూ ఉంది. ఆ రకంగా శ్రీశైలం నుంచి తెలంగాణ ప్రభుత్వం లెఫ్ట్ బ్రాంచ్ నుంచి నీళ్లు కరెంట్ ఉత్పత్తి నిబంధనల భిన్నంగా చేయడం ద్వారా నీళ్ళు కిందకు పోతున్నాయి. మనం తీసుకోవాల్సిన నీళ్ళు తీసుకోకపోవడం వల్ల 860 అడుగులు పడిపోతే రేపు పోతిరెడ్డిపాడు నుంచి నీళ్ళు తీసుకోవాలని ప్రభుత్వం అనుకున్నా కూడా తీసుకోదు. ఎలినియో ఎఫెక్ట్ వల్ల రేపు నీళ్ళు రాకపోతే ఇప్పుడు ఫ్లో తగ్గిపోయింది. గతంలో ఫ్లోకి సమానంగా లిఫ్ట్ చేస్తామని తెలంగాణ ఇప్పుడు ఫ్లోతో సంబంధం లేకుండా విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది. ప్రభుత్వం కనీసం అభ్యంతరం చెప్పట్లేదు. పైపెచ్చి తాను కూడా 1 టీఎంసీ నీళ్లను లిఫ్ట్ చేసి కుడికాలం నుంచి కరెంట్ ఉత్పత్తి చేసే ప్రయత్నం చేయడం వల్ల శ్రీశైలంలో మినిమం వాటర్ లెవెల్ మెయింటైన్ చేయట్లేదు. శ్రీశైలంలో మినిమం వాటర్ లెవెల్ మెయింటైన్ చేస్తే పోతిరెడ్డిపాడుతో పాటు వెలుగొండ ప్రాజెక్టుకు కూడా నీళ్లు రావు. వెలుగొండ ప్రాజెక్టుకు కూడా పూర్తి స్థాయి నీటి మట్టం ఉంటేనే వెలుగొండకు నీళ్లు గ్రావిటీతో వస్తాయి. రేపు వెలుగొండను ప్రారంభించాలని మీరు అనుకుంటున్నారు. ఇక్కడే నీటి నిల్వలు ఉండట్లేదు. జస్ట్ ప్రారంభించేసి వదిలేస్తారా? జాతికి అంకితం చేసి రాజకీయ ఉపన్యాసం చెప్పి మేము ప్రారంభించామని చెప్పి వదిలేస్తారా? దీనివల్ల వెలుగొండకు వచ్చిన లాభం ఏంటి? పోతిరెడ్డికి వచ్చిన లాభం ఏంటి? కానీ పోతిరెడ్డిపాడుకు మీరు ఇవ్వాలన్నా కూడా ఇంకో 4-5 రోజులు మీరు సప్తరం నీళ్ళు తీసుకోకపోతే ఇవ్వలేరు. ప్రధానంగా తెలుగుగంగ కాలువలు కానీ అదేవిధంగా ఎస్ఆర్బీసీ పరిధిలో ఉన్న కాలువలు 8కి కూడా మినిమం వాటర్ లేవు. ఇదే పద్ధతిలో కొనసాగితే రేపు తాగునీటికి కూడా రాయలసీమలో నీటి సమస్యలు వచ్చే అవకాశం ఉందన్న విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించారు. దీని ప్రభుత్వం సీరియస్గా ఆలోచించకపోతే రేపు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితికి వెళ్ళిపోతాం. ఇట్లాంటి క్లిష్టమైన దశలోనే అంటే 860 అడుగులకి కింద పడిపోయి నుంచి 800 అడుగులు వరకు నీళ్లను తీసుకునే ఒక అద్భుతమైన వెసులుబాటు, ఒక రకమైన ఇన్సూరెన్స్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్. ఆ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీరు ఈ 2 ఏళ్ళలో కానీ పద్ధతిగా ఉంటే ఈరోజు అందుబాటులో ఉంటే రేపు పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లు తీసుకోలేకపోయినా రాయలసీమ లిఫ్ట్ నుంచి తీసుకోవడం ద్వారా పోతిరెడ్డిపాడు కింద నీళ్లు మనం ఎత్తిపోసుకోండొచ్చు. ఆ నీళ్లను మళ్ళీ ఎస్ఆర్బీసీకి తెలుగుగంగ తీసుకోండొచ్చు. ఆ రకంగా బహుముఖంగా ఉపయోగపడే మీరు రాయలసీమ లిఫ్ట్ని నిర్లక్ష్యం చేశారు, దాన్ని పక్కన పెట్టేశారు. ముచ్చెమర్రి అన్నారు, దాన్ని పక్కన పెట్టేశారు. ఇట్లా చేయడం ద్వారా రేపు ఏం చేస్తారు రాయలసీమని? కాబట్టి ఈ మౌలికమైన ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. మరోవైపు పులిచింతల ప్రాజెక్టుకి సంబంధించి పూర్తిగా ఆంధ్రప్రదేశ్ హక్కు అయినా కూడా పులిచింతల ఎగువ భాగాన్ని నుంచి తెలంగాణ ప్రభుత్వం నిబంధనల భిన్నంగా లిఫ్ట్లు స్టార్ట్ చేస్తూ ఉంది. ఆ లిఫ్ట్లు అభ్యంతరం చెప్పకపోతే పులిచింతల నుంచి నీళ్లు వాళ్ళు డ్రా చేసే అవకాశం ఉంటుంది. వెనక నుంచి పులిచింతల వీక్ అయితే కృష్ణా డెల్టాకి మళ్ళీ రాయలసీమ నుంచి నీళ్లు పోవాలి. పులిచింతల, పోలవరం, అదేవిధంగా దుమ్మగూడెం టేల్ పాయింట్ పథకాలు లాంటివి ఉంటే కృష్ణా డెల్టాకి తెలంగాణ లెఫ్ట్ బ్రాంచ్ నాగార్జున సాగర్కి నీళ్ళు ఇవ్వాల్సిన అవసరం రాయలసీమ నుంచి ఉండేది కాదు. అప్పుడు రాయలసీమకి, నెల్లూరుకి, ప్రకాశంకి పూర్తిగా శ్రీశైలం డ్యామ్ను ఉపయోగించి ఇదే రాజశేఖర రెడ్డి గారి కాన్సెప్ట్. దక్షిణ తెలంగాణకు న్యాయం ఉండేది. దురదృష్టవత్తు తెలంగాణ ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వాస్తవిక దృక్పథంతో ఆలోచించకుండా రాజకీయ ఆలోచనలు ఆ రోజు ప్రయోజనాలు చూస్తున్నాయి తప్ప ఇంకోటి కాదు. ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు లేవనెత్తిన ప్రధానమైన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి మరియు సత్వరం సరిదిద్దుకునే చర్యలు తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను.